ఇక ముఖ్యమైనటువంటిది లోపల పేజీలో వచ్చినటువంటి కథనాల్లో నామినేటెడ్ పోస్టుల్లో 30-40% మనకే రావాలి జనసేన కోరుతుంది. అలా కేటాయింపులు జరిగేలా చూడండి. జనసేన నేతలకు అగ్ర నాయకత్వం సూచన. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీల నుంచి దేవాలయ పదవుల వరకు అన్నింట 30-40% జనసేనకు ఇవ్వాల్సిందే. ఇది ఇప్పుడు జనసేన డిమాండ్. జనసేన అడుగుతోంది, మాకు 30-40% పోస్టులు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం అడుగుతుంది. అట్టా కేటాయింపులు జరిగేలాగా ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన ముఖ్యమైనటువంటి నాయకులు కొందరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి అన్నింట అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల నుంచి, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీల నుంచి, దేవాదాయ ట్రస్టుల వరకు అన్ని చోట్ల జనసేన శ్రేణులకు పదవులు వచ్చేలా చూడండి, వచ్చేలాగా ఎమ్మెల్యేలతో మాట్లాడండి అంటూ జనసేన నాయకత్వం నిన్న ఆదేశాలు ఇచ్చింది. టెలికాన్ఫరెన్స్ పెట్టి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వాలకి సూచనలు చేసింది. ఆ రీతిలో మీరు మొత్తంగా నియామకాల ప్రక్రియ జరిగేలా చూడండి అని అడుగుతుంది. ఇప్పుడు 30-40% జనసేన నాయకత్వానికి ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు సహిస్తారా? ఊరుకుంటారా? ఒకవేళ ఇవ్వాలని అక్కడ టీడీపీ నాయకత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు సహకరించకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటికే అనేక విషయాల్లో ఇరు పార్టీల మధ్య విభేదాలు ముదురుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. గ్యాప్ మొదలైపోయింది, అది ఇంకా 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 పెరుగుతోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఇప్పటికే జనసేనలో చేరికల మీద టీడీపీలో తీవ్రమైనటువంటి అసంతృప్తి. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ చేర్చుకుని మా నెత్తిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటోంది టీడీపీ. ఆ వ్యవహారం క్యాబినెట్ వరకు కూడా వచ్చింది. మంత్రులంతా కూర్చుని ఈ విషయం మీద మాట్లాడారు. జనసేన వాళ్ళని కూడా పిలిచి విషయం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అలాంటి సమయంలో కిందన క్షేత్రస్థాయిలో పిఎస్సిఎస్ పదవుల నుంచి అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీల వరకు, మార్కెట్ యార్డుల వరకు అన్నింటా కూడా జనసేన వాళ్ళకి 30-40% అంటే 3/3 పదవులు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? కూటమిలో ఇది మరిన్ని కలహాలకు ఆస్కారం ఇవ్వబోతోంది, వ్యవహారం ముదరబోతుంది. అయితే ఇక్కడ జనసేన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పవన్ కళ్యాణ్ చాలా వేగంగా రాజకీయంగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో నెట్టేందుకు, క్షేత్రస్థాయి నాయకత్వం కోసం తాను నిలబడ్డాను అని తన పార్టీ శ్రేణులకు సంకేతం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. తానేమో తన పార్టీ శ్రేణుల కోసం, పార్టీ శ్రేణులకు పదవుల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చాటుకుంటున్నారు. కానీ అది తీరా కిందన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తుంది. అది దూరాన్ని పెంచబోతోంది. ఉమ్మడిగా కలిసి చాలా ఐక్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిప్పికొట్టడానికి పనిచేసినటువంటి ఇరు పార్టీల నాయకుల మధ్య విభేదాలకు ఆస్కారం ఇస్తుంది. మరి ఆ విభేదాలు ఎంత దూరం వెళ్తాయి? జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి తలనొప్పుగా మారుతున్నటువంటి ఈ పరిణామాలు ఎంతవరకు ముదురుతాయి, ఏ దిశలో వెళ్తాయి? చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం. చాలామంది గ్రామాల్లో ఎట్టుంటుందంటే పిఎస్సిఎస్ పదవులు లేదంటే మార్కెట్ యార్డ్ పదవులు తమకు ఏదైనా సహిస్తారు, కానీ తమకు రావాల్సినటువంటి పదవి మిత్రపక్షం పేరుతో మరొకరు కొల్లగొట్టేస్తున్నారంటే ఆ నాయకులు సహించేటువంటి పరిస్థితి ఉండదు. తాత్కాలికంగా అధికారులు ఉన్నారు కాబట్టి కొంతకాలం ఓపికగా సహించే అవకాశం ఉండొచ్చేమో, కానీ దీర్ఘకాలం మాత్రం అలాంటి వ్యవహారాల్ని భరించలేరు. తనకు కాకుండా పక్కన ఉన్నటువంటి తన అక్కడ గ్రామాల్లో చిన్న పార్టీకి అవకాశం ఇచ్చేస్తుంటే పెద్ద పార్టీగా భావించేటువంటి తెలుగుదేశం నేతలు ఊరుకోలేరు. అలాంటి సహించలేనప్పుడు, అలాంటి ఊరుకోలేని దశకు చేరినప్పుడు ఈ పరిణామాలు, ఈ కూటమిలో ఇరు పార్టీల మధ్య సఖ్యత ఎక్కడి వరకు వెళుతుంది, ఏ దిశలో సాగుతుంది? చాలా వ్యవహారం ముదరబోతుంది, చాలా దూరం వెళ్ళబోతుంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జీలకి, అధ్యక్షులకి అందరికీ ఇలాంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జనసేన ప్రతి నియోజకవర్గంలో 5 జనసేన కీలక నేతలు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని, నామినేటెడ్ పోస్టుల్లో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించాలని కోరబోతున్నారు. ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నుంచి స్పందన సరిగ్గా లేకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎక్కడైనా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన డిమాండ్స్కి తగ్గట్టుగా వ్యవహరించకపోతే అధినేతల దృష్టికి తీసుకురావాలని జనసేన అధిష్టానం తమ పార్టీ నాయకులకి సూచించింది.
ఇది తెలుగుదేశం పార్టీ నేతల్ని, ఆ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరినీ చిక్కుల్లో పెట్టబోతుంది. మరి ఈ చిక్కుల్ని ఎట్లా అధిగమిస్తారు? జనసేనని ఎలా సంతృప్తిపరుస్తారు? జనసేన వాళ్ళు ఏ రకంగా దీన్ని సర్దుకుపోతారు? ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామంగా కూడా దీన్ని మనం చూసేందుకు ఆస్కారం కలగబోతోంది.